అలాగే పంచనామా కూడా మా వారి కొలీగ్ అయినటువంటి ఆయన్ని అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరించి అక్కడ పాప బాడీ లేకుండా బాడీని తీసుకొచ్చిన తర్వాత పంచనామా రాశారండి. ఇంతకన్నా సిగ్గుచేటు ఎక్కడుందండి? అలాగే పాప ప్రాపర్టీ ఉంటే అది తీసుకొచ్చి ఎస్ఐ శ్రీనివాస్ కారులో ఇసిరేశాడండి. మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ రాధాకృష్ణ గారు వచ్చి అమ్మాయి ఒకసారి ఇవ్వని చెప్తే అప్పుడు 2 నెలల తర్వాత మళ్ళీ తీసుకెళ్లారండి వాళ్ళు. అయితే సిట్టునేస్తే సిట్టు కూడా ఏం చేసిందండి, పాప ప్రాపర్టీని సుబ్బారెడ్డి అలాగే పద్మ కుమార్ అనే ముగ్గురు కలిసి పాప ప్రాపర్టీని స్పైల్ చేశారండి. దాని మీద కేసు ఏమైంది, దాని రిపోర్ట్ ఇంతవరకు మాకు రాలేదండి. నేను అదే చెప్పా ఆమెకి, సిబిఐ జడ్జి గారికి చెప్పా, అమ్మా ప్రాపర్టీ మొత్తం స్పాయిల్ చేశారు, ఆ స్పాయిల్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ మీద వచ్చారు, ఆ రిపోర్ట్ మాకు ఇంతవరకు రాలేదంటే ఆమె తర్వాత చూద్దామమ్మా అని అన్నారు. ఏది రిపోర్ట్ ఇవ్వలే. ఈనాడు సిబిఐ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదండి. సిబిఐ టేకప్ చేసినాక మాతో ఎఫ్ఐఆర్ రాయించుకోవాలి. ఎక్కడ రాయించిందండి సిబిఐ రిపోర్టు? అలాగే పోలీస్ ఆఫీసర్స్ కూడా రిపోర్ట్ రాయించుకోవాలి, ఎఫ్ఐఆర్ రాయించరా. వాళ్ళంతటికి వాళ్లే చెప్పుకున్నారు, వాళ్ళంతటికి వాళ్లే రాశారు. ఎవరి పాప అండి ఆ పాప? ఇంకో విషయం మీకు చెప్తే హాస్యాస్పదంగా ఉంటుందండి. సిబిఐ వాళ్ళు 13 సంవత్సరాల తర్వాత మా ఇద్దరిని సెంట్రల్ సిబిఐ హాస్పిటల్కి తీసుకెళ్లి DNA టెస్ట్ చేశారండి. ఇంతకన్నా దారుణం ఏముంటుందో ఒకసారి చెప్పండి. అంటే కారణం ఏమైనా చెప్పారా మీకు? ఆ రోజు ఏమైనా చెప్పారా మీకు? కారణం ఏమైనా చెప్పారా మిమ్మల్ని DNA టెస్ట్కి తీసుకెళ్తున్న క్రమంలో? ఏం సార్ కారణం ఏం చెప్పారమ్మా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్న రోజు? మమ్మల్ని 3 రోజుల ముందే మీతో పని ఉందండి అని చెప్పి తీసుకెళ్లి రామాంతపురంలో పోలీసు అకాడమీ ఉంటుంది చూడండి, అక్కడ పెట్టారు. ఈయనకి జ్వరం కూడా వచ్చింది, అప్పుడు వేడిగా ఉంది బాగా. తీసుకెళ్లి ఇక్కడ దాకేనని చెప్పి తీసుకెళ్లి హాస్పిటల్లో చెప్తే వాళ్ళు DNA అనగానే నాకు ఏడుపు వచ్చిందండి, నేను ఏడ్చేసా. అక్కడ వాళ్ళు నర్సులు వాళ్ళు అన్నారు, ఏం లేదులేమ్మా మీకు న్యాయం చేస్తారులే అని చెప్పారండి. ఏమి న్యాయం? ఈ న్యాయం చేయటానికే తీసుకెళ్లారండి. మేము ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మాము, ఎందుకంటే చదువుకున్నాం కదండి, కాన్స్టిట్యూషన్ గురించి కొంచెం తెలుసు కదండి. అందువల్ల మేము పోలీసుల్ని పోలీసులు చేయకపోతే సిబిఐనా చేస్తుందని కోరుకున్నామండి. కానీ అది కూడా అట్టర్ ఫెయిల్యూర్ అని తెలుస్తుందండి. వాళ్ళు కూడా డబ్బుకు అమ్ముడుపోతారని తెలిసిందండి. రాజకీయ నాయకులకి ఇంకెందుకండి రాజ్యాంగం రాసుకోవటం? ఒక్కసారి రాసుకోమనండి. ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళకే మేము న్యాయం చేస్తాం, ఎవరికైతే రాజకీయ పలుకుబడి ఉంటుందో వాళ్ళకే న్యాయం చేస్తామని కాన్స్టిట్యూషన్ తిరిగి రాసుకోమనండి, అమెండ్మెంట్ చేసుకోమనండి కాన్స్టిట్యూషన్ ని. బాగుంటది. అలాంటి వాళ్ళు ఎవరం కూడా మేము ముందుకు రాము. అసలు సామాన్య ప్రజలకి ఏ హక్కులు రాయమనండి. డబ్బు లేని వాడికి, సామాన్య ప్రజలకి, మధ్య తరగతి వాళ్ళకి న్యాయం లేదని చెప్పండి. సార్. ఇక్బాల్ గారు కన్న కూతురు అక్కడ రక్తపు మడుగుల్లో చూసి ఏ తండ్రి కూడా భరించలేడు. అలాంటిది 18 ఏళ్ళు మీరు పెయిన్ని భరిస్తూనే ఉన్నారు. DNA టెస్ట్కి వెళ్ళిన రోజు మీకు ఒంట్లో బాలేదని కూడా శంషాద్ గారు చెప్తున్నారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇంకొక 3 రోజులు మాత్రమే అస్థికలు, మీ కూతురు గుర్తుగా మీకు మిగిలిన అస్థికలు కూడా ఇంకొక 3 రోజులు మాత్రమే, తర్వాత మీరు ఖననం చేయబోతున్నారు. తండ్రిగా మీ బాధ ఎలా ఉందండి ఈ సందర్భంలో? ఇక్బాల్ గారు బాధ ఏముంది సార్, గుండె చెరువు అయిపోతుంది సార్. ఈ 18 సంవత్సరాలు న్యాయం కోసం పోరాడినా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సామాన్యులకి, మైనారిటీ వాళ్ళకి న్యాయం జరగదు అని తేలింది సార్. మా పాప మాకు దూరమైంది సార్. ఇన్నాళ్ళ మా పోరాటం, మా పాప మాకు ఎవరూ తెచ్చివ్వలేరు సార్. అన్యాయం చేసేశారు, మా పాప మాకు దూరం అయిపోయింది, ఎవ్వరూ తెచ్చివ్వలేరు సార్. కానీ మేము ఒకటే, సమాజంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదు. చేసే ప్రతి వాడు ఏ పాప జోలికైనా వెళ్తే భయపడిపోవాలి. ఆయిషా మీరా కేసులో ఇలా చేశారు, ఇలా శిక్షించారని తెలియజేయటం కోసం, సమాజానికి మేలుకొలుపుగా ఉండటం కోసం 18 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సార్. ఎక్కడా న్యాయం జరగలేదు సార్. అందరూ కూడా కేసుని మసిపూసి మారేడు కాయ చేయటం కోసం ప్రయత్నించారే తప్ప న్యాయం చేయలేదు సార్. 18 సంవత్సరాల నుంచి ఏ రాత్రి పడుకోలేదండి, ఏ రాత్రి కూడా పడుకోలేదు. మీరంటూ ఉంటే మాకు ఇక్కడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మా పాప కేసు సార్, ఒక్క మాట చెబుతాను సార్,
మా మా పాప కేసు మొన్న నేను వేరే పని మీద పాండిచేరి వెళ్ళాను సార్. పాండిచేరి వెళ్తే అక్కడ ఏదో యూట్యూబ్లో ఏవో వస్తున్నాయి, ఆయిషా మీరా కేసు క్లోజ్ అయిపోయింది అని. క్లోజ్ ఎందుకు అవుతుంది సార్? ఎక్కడ న్యాయం జరగలేదు కదా, క్లోజ్ ఎలా అయింది? క్లోజ్ ఎప్పటికీ కాదు సార్. న్యాయం జరిగేంత వరకు కూడా మేము అలసిపోం సార్. దీనికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మా ప్రయత్నం సమాజానికి మేలుకొలుపు కోసం సార్. ప్రతి ఆడపిల్లకి న్యాయం చేయాలని సార్, దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఒక చిన్న హాస్టల్లో జరిగిన దానికి మీ పోరాటం ఇలాగా కంటిన్యూ కావాలి. ఒక్కసారి అధికారులు ఎవరైనా వింటూ ఉంటే, అధికారులు ఎవరైనా వింటూ ఉంటే కనుక ఒక్కసారి ఈ తల్లిదండ్రుల ఆ కడుపు కోతకు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే కనీసం చెవులు పనిచేసే ప్రయత్నం చేయండి, న్యాయం చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ గుండె కోత ఈరోజు మాటల రూపంలో వాళ్ళ కళ్ళల్లో అది ప్రవహిస్తోంది. కన్నీరు కాదది, ఉప్పెన, సునామీ లాగా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ కూతురు లేదు అనే ఒక ఉప్పెన ఈరోజు ప్రవాహంలో మారుతుంటే కన్నీటికి సమాధానం చెప్పగల సత్తా ఈ దేశానికి ఉందా? ఆ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న మాటకు సమాధానం చెప్పగలరా? కన్నీరు చెరువైపోతుంది అక్కడ. 18 ఏళ్ళు గడిచినా ఆ నీరు ఎక్కటం లేదు. 18 ఏళ్ళు సమాధానం చెప్పలేని నిస్సత్వ ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటోందా? సిబిఐ అంత చేతకంద అయిపోయిందా? వి క్వశ్చన్ సిబిఐ. చచ్చిపోయిందా సిబిఐ? 18 ఏళ్ళు ఒక్కగానొక్క కూతురు కనీ పెంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ళ ముందు రక్తపు మడుగుల్లో చచ్చిపోయింది. మాకు నిజాలు తెలుసు, వినండి 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 అని దేశం ముందు కన్నీరు పెట్టుకుంటే ఆన్సర్ దిస్, ఆన్సర్. ఈ కన్నీళ్ళకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వాలు ఈ కన్నీళ్ళకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఒక ఆడబిడ్డకి న్యాయం చేయలేకపోతుంది ఈ దేశం అని చెప్పి 18 ఏళ్ళ ఆ తల్లిదండ్రులే కన్నీరు పెట్టుకుంటే షేమ్ వీ షుడ్, షేమ్ ఆన్ సిబిఐ. బహుశా మీకు కాస్త మనసు నొప్పించచ్చుగా, కానీ ఆ తల్లిదండ్రుల కడుపు కోతతో పోల్చుకుంటే మీకు ఎంత నొచ్చుకున్నా ఫరక్ నహీ, కుచ్ ఫరక్ నహీ పడతా. ఆ కన్నీరు మాట్లాడుతుంది చూడండి. ఇక్బాల్ గారు, ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని ఏడిపించిన ఉద్దేశం కాదు. కానీ అక్కడ సార్ చెప్పండి సార్. ఆయుష్ను అలా చూసిన రోజు తండ్రిగా మీకు ఏమనిపించిందండి? ఎందుకంటే ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ అలా కోరుకోడు అలా చూడాలని చెప్పి. ఆ రోజు ఏంటి మీ పరిస్థితి? ఏముంది సార్, గుండె ఊరికే మెకానికల్గా పనిచేస్తుంది కానీ గుండె ఏనాడో ఆగిపోయింది సార్. మాది గుండె ఏనాడో ఆగిపోయింది. మా పాపని ఏ రోజైతే ఆ రకంగా ఎన్నో ఆశలతో బీఫార్మసీ చదివితే నా స్టూడెంట్స్ అంతా చాలా సహాయం చేస్తాం, పాపకి సపోర్ట్ ఇస్తామంటే ఆ బీఫార్మసీ జాయిన్ చేసి ఆ కాలేజీలో జాయిన్ చేశాను సార్. అలాంటిది మా పాప నాకు దూరం అయిపోయింది సార్. ఎందుకంటే దారుణం ఇంకేముంది సార్. పైపెచ్చు న్యాయం కోసం పోరాడితే అన్యాయం చేసేశారు, సత్యాన్ని సమాధి చేశారు.